At this moment, we take pride in honoring our esteemed honorees. As a mark of our deep respect and admiration, I request the dignitaries on the dais to felicitate our honored alumnus, Professor M.V. Basveswarao Garu. The Alumni Association is felicitating our today's proud alumnus, Professor M.V. Basveswarao Garu. All of you please join your hands. He is a person from this college and today rose to the highest state premium universities. The occasion, sir. May I now request you to kindly respond to the felicitation. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల 51వ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు గౌరవనీయులు ఆచార్య కొత్త మధుమూర్తి గారికి, విశిష్ట అతిథి విజయకృష్ణన్ పిల్లే గారికి, పూజ్యులు పితృ సమానులు సిద్ధార్థ కళాశాల పాలక మండలి సభ్యులు శ్రీ పాలడుగు లక్ష్మణరావు గారికి, శ్రీ లలిత్ ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, ఆహ్వానితులకు, మిత్రులకు, హితులు, సన్నిహితులు, పత్రికా ప్రసార మాధ్యమాల మిత్రులకు, మా ప్రియతమ విద్యార్థులందరికీ కృష్ణా విశ్వవిద్యాలయం తరపున నమస్సుమాంజలు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల విద్యార్థులంటే ఈ ప్రాంత ఔన్నత్యానికి ప్రతీకలుగా మేమందరం భావిస్తాం. ఎందరో విద్యార్థులను చరితార్థులను కృతార్థులను చేసిన పర్వతనేని బ్రహ్మయ్య కళాశాల వార్షికోత్సవ వేడుకలు చూస్తుంటే అమరావతి నగర విజయోత్సవ వేడుకలను తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఎంతోమంది దాతలు వారి త్యాగనిరతికి ప్రతిరూపంగా నిలిచేదే ఈ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల. ఎందరో మహానుభావులు, ఆద్యులు, ఆరాధ్యులు, త్యాగదనులు నిస్వార్థంగా తమ సొంత నిధులతో ఈ ప్రాంత ప్రజల విద్యా అవసరాలని తీర్చాలనే సంకల్పంతో కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో ఏర్పరిచిన విద్యా సంస్థ ఈ సిద్ధార్థ కళాశాల. ఎంతోమంది పేద మధ్యతరగతి వారిలో అజ్ఞానం అనే కలుపును తీసివేసి సుజ్ఞానం అనే బీజాలను నాటి విజ్ఞానాన్ని పండించిన ఈ ఉన్నత విద్యా సంస్థ నాలాంటి ఎంతోమంది బండరాళ్లను శిల్పాలుగా చెక్కి చరితార్థం చేసి నా పుణ్యపురుషులు ఈ విద్యాలయ వ్యవస్థాపకులు. ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే మాకు స్ఫురణకు వచ్చేది
మాకు విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని తీర్చిదిద్దిన మా గురువులు, ముఖ్యంగా అలనాటి ప్రధానోపాధ్యాయులు కీర్తిశేషులు శ్రీ మాదాల కాశీ విశ్వేశ్వరరావు గారు. ఆయనకి తొలిగా నివాళులర్పిస్తూ ఇంతమంది సత్సంగత్యంలో మీ ముందు పూర్వ విద్యార్థిగా గౌరవంగా నిలబడే అదృష్టానికి కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఆనందం అపూర్వం, అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగస్వామి కావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఈరోజు మీ అందరి ముందు మనగలిగే వారిగా తీర్చిదిద్దిన నా గురువులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ మా దృష్టిలో సాక్షాత్ భగవత్ స్వరూపులు, విద్యాఫల తురువులు, నికరాగ్రచిత్త హిమశిఖర మహిమ మనస్కులు. మా జీవన గమనానికి వారు నేర్పిన పాఠాలు అక్షర తునీరాలు, వారు ఇచ్చిన నైపుణ్యాలు మేము నిత్య జీవన సమరంలో పూరించిన శంకరావమ్మ జుంజుం మారుతాలు. అందుకే పూర్వ విద్యార్థుల తరపున మా గురువులందరికీ వారి పద్మాలకు శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విద్యా సంస్థ కలకాలం వృద్ధి చెందుతూనే ఉండాలని, ఈ దాతల సౌజన్యం, వారి సౌజన్యంతో ఎదిగిన ప్రతి పూర్వ విద్యార్థి ఈ సంస్థ అభివృద్ధికి దోహదపడాలని వేడుకుంటా ఉన్నాం. మనమందరం చేయి కలిపి ఒకటిగా నిలిస్తే సిద్ధార్థ కళాశాల విద్యా పరిశోధన, క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతుంది, ఉన్నతంగా నిలుస్తుంది అని భావించే వారిలో మొట్టమొదటిగా ఉండటానికి నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉన్నాను. ఈ వేడుకలు ఈ విజయానికి నాంది ప్రస్తావన కావాలని భావిస్తాను. ఈ వేడుక ఇక్కడ ఉన్న ప్రస్తుత విద్యార్థులకి స్ఫూర్తిదాయకం కావాలి, దిశానిర్దేశం కావాలి. మనం అందరం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, మన భారతదేశం గొప్పది, మన గతకీర్తి, ఘనకీర్తి, పూర్వవైభవం ప్రపంచ దేశాలకు అందనిది అని. ఎందుకంటే నిజంగా భారతదేశ చరిత్ర గొప్పదే. ప్రపంచ దేశాల సంస్కృతికి, నాగరికతకి దూరంగా ఉన్న రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని ఇక్కడికి రప్పించి విద్యాబుద్ధులు నేర్పిన అఖండ భారతావని మనది. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది. భారతదేశం అంటే పుణ్యభూమి, ధన్యభూమి, వేదభూమి, జ్ఞానభూమి, విజ్ఞాన భూమి, అన్నిటిని మించిన సంస్కార భూమి. తన ప్రవచనాలతో ప్రపంచాన్ని శాసించిన భారతీయ తత్వవేత్త, యువతకి స్ఫూర్తిదాయకమైన వివేకానందని జన్మస్థలి. అందుకే మన సినారే గారు ఎప్పుడు అంటుండేవాళ్ళు, భారతదేశం అంటే భగవద్గీత, అగ్నిపునీత సీత, సంస్కార గంగ, కరుణాంతరంగా అని. అలాంటి భారతదేశ ఘనకీర్తి, ప్రపంచం మొత్తానికి విద్యాబుద్ధులు నేర్పిన ఆ ఘనకీర్తి ఈరోజు పరిశోధనల ప్రామాణికంగా తీసుకుంటే దాదాపు 41 స్థానాల్లో ఉన్నాం. అందుకే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు జగత్సిర్ మోర్ బనాయే భారత్ అన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎల్లప్పుడూ నైపుణ్యానికి తప్పించే మన నారా చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య ఆంధ్రప్రదేశ్ అన్న వారందరి లక్ష్యం ఒకటే, ఈ భారతదేశ యువత నైపుణ్యాలతో, ప్రావీణ్యాలతో ఉన్నత విద్య అభ్యసించాలని. ఎందుకంటే నైపుణ్యంతో కూడిన విద్య ఉంటే పరిశోధనలు వస్తాయి, పరిశోధనలు వస్తే నూతన ఆవిష్కరణలు వస్తాయి, నూతన ఆవిష్కరణలు వస్తే పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుంది. తద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అందుకే బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన అపూర్వమైన అమరావతి నగరం మనకు ప్రపంచ స్థాయి కీర్తినివ్వటానికి తయారుగా ఉంది. ఏ దేశమైనా, ఏ జాతి అయినా వారి ఔన్నత్యానికి, వారి సంస్కృతి, నాగరికత ఎప్పుడూ ప్రతీకలుగా నిలుస్తాయి. భాష వాటికి తోడుగా నిలుస్తుంది.
ఏ దేశమైతే వారి భాషని, నాగరికతని, సంస్కృతిని మర్చిపోయి వాటికి దూరంగా జరుగుతుందో ఆ దేశం ఔన్నత్యాన్ని కోల్పోతుంది. ఇవాళ భారతదేశంలో ఎటు చూసినా పాశ్చాత్య సంస్కృతి ప్రళయ భీకర విలేతాండవం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు కూడా చూస్తూ ఊరుకుండవలసిన పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే మన సంస్కృతిని, నాగరికతని, భాషని ముఖ్యంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి. మన భాషని నాశనం చేసి మన భాషా బానిసలుగా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ప్రత్యేకమైన కుట్ర జరిగింది. అందుకు విరుద్ధంగా మనం అందరం ఏకతాటి మీద నిలిచి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఆ ఉసిరి చెట్టుని చూస్తే తట్టుకోలేనంత ఆనందం వస్తుంది. చాలామందికి ఇక్కడ చరిత్ర గుర్తుందో లేదో కానీ ఆ ఉసిరి చెట్టు దగ్గర ఒక తెలుగు కుటీరం అని ఏర్పరిచి ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఈ విశ్వం ఉన్నంతకాలం మరిచిపోలేని దైవ స్వరూపం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి, తమిళుల ఆరాధ్య దైవం ఎంజి రామచంద్రన్ గారికి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి ఘనకీర్తిని సాధించిన సంస్థ సిద్ధార్థ విద్యా సంస్థ. నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని, ప్రతిరోజు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి బౌద్ధుడు బోధి వృక్షం దగ్గర కూర్చున్నట్టు నేను ఆ ఉసిరి చెట్టు దగ్గర కూర్చుని కాసేపు సేద తీరి వెళ్తూ ఉంటాం. ఇలాంటి అనుభూతులు దక్కించుకున్న ఏకైక అవకాశం, దక్కించుకునే అవకాశం మా సిద్ధార్థ విద్యార్థులకు మాత్రమే దక్కుతుంది. మనం చూస్తే ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం అనుభవిస్తున్న ప్రగతికి చూస్తే ఆ ప్రగతి అంతటికీ మూలాలు భారతదేశంలో ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు విదేశాల వైపు చూస్తూ ఉన్నాం. మన విద్యార్థులు ఉన్నత విద్యకి విదేశాల వైపు పరిగెడుతూ ఉన్నారు. ఈ దేశ సంపదతో మనం విద్య అభ్యసించి పరాయి దేశంలో సేవ చేయటం అన్యాయం. ముఖ్యంగా ఏ రకంగా చూసుకున్నా సిద్ధార్థ విద్యా సంస్థల్లో భవన సదుపాయాలు చూసుకున్నా, ల్యాబొరేటరీ పరిశోధనలో చూసుకున్నా ఉన్నతంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడే అందరూ ఉన్నత విద్య అభ్యసించాలని మేము ఎప్పుడు కోరుకుంటా ఉన్నాం. మా విశ్వవిద్యాలయంలో 149 కళాశాలలు ఉన్నాయి. ఈ మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు మాట ఇచ్చారు, ఈ విద్యా సంస్థ దేశంలో అంతర్జాతీయంగా ఉత్తమ విద్యా సంస్థగా ఎదగటానికి సాయం చేస్తారని, మనం అందరం కలిసికట్టుగా ఆ దిశలో పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు నాకు జరిగిన సన్మానం, ఎన్నో సన్మానాలు తీసుకున్నాం, కానీ ఈరోజు నా సొంత కళాశాలలో నా గురువుల ముందు నాకు జరిగిన సన్మానం నా జీవితంలో మర్చిపోలేంది. అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ కళాశాల యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. Thank you for graciously sharing your cherished memories with us, sir. Your words fill this evening with nostalgia and inspiration.